ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంసరాలి అనే గ్రామంలో ఈ స్వామివారు వెలిసారనమాట. అదే కొండపైన. ఇప్పుడు మీకు ఆ గ్రామంలో ఉన్న టెంపుల్ మీకు చూపిస్తాను. ఆ ఊరికి ఈ గుడికి దూరం మినిమం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. ముందుగా మనం డ్రోన్ షాట్ చూస్తాం. నేను చిన్న పని మీద మందస వెళ్తుంటే దారిలో కనిపించింది అనమాట ఈ గుడి. అందుకే ఈ గుడి షూట్ చేసి మీకు చూపిస్తాను. అట్టాంటోడు నీకే మొక్కుతాడు, ఇట్టాంటోడు నీకే మొక్కుతాడు, బక్కున్నోడు నీకే మొక్కుతాడు, బద్మాషోడు నీకే మొక్కుతాడు, గెలిచేటోడు నీకే మొక్కుతాడు, ఓడేటోడు నీకే మొక్కుతాడు, ఉత్తములంతా నీకే మొక్కుతారు, ఉత్తాళ్ళంతా నీకే మొక్కుతారు, హీరోలు నీకే, విలన్లు నీకే, ఎక్కడోడు నీకే, తొక్కడోడు నీకే, దొంగోళ్ళు దొరోళ్ళు మంచోళ్ళు ముంచటోళ్ళు అందరి భారం నిందల నేరం నీ మీదేనయ్యా. ఎల్ల జనులకు నువ్వే అయ్యా, ఎట్టా న్యాయం చేస్తావయ్యా. కళ్ళు తెరిచి ఇటు చూడు శివయ్య, కాస్తైనా లెక్కలు సరిజయ్యా. అట్టాంటోడు నీకే మొక్కుతాడు, ఇట్టాంటోడు నీకే మొక్కుతాడు. రోడ్డు పక్కనే ఫ్లెక్సీ బోర్డులతో ఆర్చ్ కూడా కనిపిస్తుంది. ఆర్చ్ ఇంకా కంప్లీట్ అవుతుంది, సగం పనిలో ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం నడుచుకుని వెళ్తాము. మొత్తం కంకర్ రోడ్డే, అంటే ఆ కొండ వరకు కంకర్ రోడ్డు, కొండ దాటిన తర్వాత సిమెంట్ రోడ్ వేశారనమాట. ఇక్కడ ముందుగా మీకు ఆ గుడి ఎంత దూరం ఉందో మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం నడుచుకొని కొండ దగ్గరికి వచ్చినాము, అదిగా చూడండి. కొండ దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం దూరం నుండి సిమెంట్ రోడ్ వేసారనమాట. ఈ మొత్తం సిమెంట్ రోడ్ అని మనం డైరెక్ట్ బళ్ళు వేసుకొని డైరెక్ట్ వచ్చేవచ్చు. ఆటోలు గీటోలు వస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే తప్పుకోవడానికి కాస్త ఇబ్బంది. ఆల్రెడీ మనం వచ్చినాము, చూడండి బాగుంది. వచ్చేసి మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం వెళ్ళే దారిలో మొత్తం సిమెంట్ వేస్తున్నారు. వెళ్ళిన దారి ఒకటి ఉంది, వచ్చిన దారి ఒకటి ఉంది. ఎందుకంటే జనాలు ఎక్కువయ్యారంటే ఇలాగ వెళ్ళగానే ఆ దర్శనం చేసుకుని అలా పంపించేస్తారు అనమాట. వేరే తావ ఉంది, ఆ తావ కూడా మీకు చూపిస్తాను. ఈ సైడ్లో వైట్ కనిపిస్తుంది కదా మెట్లగా, అదనమాట. ఇది ప్లెయిన్ తావ అనమాట. ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయాను. నేను మా ఆవిడ వచ్చాం కాబట్టి మా ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయి అన్నీ చూస్తుంది. గేట్ కూడా తెరిసే ఉంది, లేకపోతే మేము లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు. గేట్ కూడా ఓపెన్ చేసి ఉంది, చూడండి. అక్కడ పంతులు గారు ఫ్లెక్సీ బోర్డులు పెట్టేసి ఉంచున్నారన్నమాట. ఏ పంతులు గారు వాళ్ళ నెంబరు, మీకు ఏం దర్శనం కావాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీకు దర్శనం కలిగిస్తారన్నమాట ఆ సోమవారి చేత. మనకి ఇటుపక్క ఏంటంటే సామాన్లు పెట్టుకోవడానికి ఇదనమాట. ఒక పక్క సెంటర్లో ఈ గుడికి అండ్ ఆ గుడికి మధ్యలో రేకుల షెడ్ వేస్తున్నారు పెద్దగా. ఇదే ఆ సోమవారం ఉండే గుడి అనమాట. లోపల నేను వచ్చినప్పటికీ 12 ఏళ్ళకి అయిపోయింది కాబట్టి ఆ గుడిలో మరి పంతులు గారు లేరు, తాళాలు వేసి వెళ్ళిపోయారు. పోనీ ఏదో రకంగా నా సోమవారం చూద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. మరి మేము వేరే పని మీద వెళ్తున్నాం కాబట్టి మరి మాకు టైం అంత లేదు, లేకపోతే కంపల్సరీ పంతులు గారిని పిలిపించి దర్శనం చేయించుకునేవాళ్ళము. ఈ సైడ్లో మనకి నాగమ్మ తల్లి ఉంటుందన్నమాట, నాగమ్మ ఆలయం. అబ్బా డిజైన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. చిన్న గుడి అయినా పెయింటింగ్ కూడా చాలా బాగా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వాటర్ సదుపాయం అండ్ కరెంట్ సదుపాయం రెండూ ఉన్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చామా పార్వతి అమ్మవారు ఉన్నారు. అడ్డు చూడండి, గ్రిల్స్ కూడా తాళాలే వేయలేదు, జస్ట్ ఓపెన్ చేసి ఉంది. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. ఆ అమ్మవారి విగ్రహం. అక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తాము. నాగమ్మ తల్లి అన్నాను కదా, నాగమ్మ ఆలయం అనమాట, చిన్నది కట్టారు కానీ కొంచెం డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగును. ఎందుకంటే ఈ గుడి మొత్తం ఒక పెద్ద రాయి మీద ఉందన్నమాట. చిన్న చిన్న రాయి కాదు, పెద్ద రాయి అని. మీకు డ్రోన్ షాట్లో మొత్తం రాయి ఎంత ఉందో చూశారు. ఇక్కడ మనకి అనుకూలంగా ఉన్నట్టు
బాత్రూమ్లు కూడా కట్టడం జరుగుతుంది ఒక పక్క నుండి. తర్వాత భోజనాల ఏర్పాటు కూడా ఒక పక్క చేయడానికి కూడా అన్ని విధాలుగా రెడీ చేసి పెడుతున్నారు. నాకు వచ్చే సంవత్సరం కల్లా ఈ మొత్తం రెడీ అయిపోవచ్చు అనుకుంటున్నాను నేను. ఈ గుడి పంతులు గారు ఏంటంటే ఫోన్ చేస్తూ వచ్చి దర్శనం చేయిస్తారు, లేకపోతే ఓన్లీ సోమవారం మట్టుకి ఈ గుడి తీయడం జరుగుతుంది, అంతవరకు తీయరు. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ షాట్లో మరొకసారి మొత్తం చూపిస్తాను, మిస్ కాకుండా మళ్ళీ డ్రోన్ షాట్లో మొత్తం చూడండి. ఆ గుడి చిన్నది, ఆ రాయి మీద ఎలా ఉంది ఏంటంది మీకు మొత్తం క్లియర్ కనిపిస్తుంది. కానీ పిల్లలతో వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు గట్రా ఏమీ లేదు, జస్ట్ రాయి మీద ఉంది కాబట్టి చుట్టూ ప్రహరీ గట్రా ఏం కట్టలేదు. కాబట్టి మీరు వచ్చినా సరే జాగ్రత్తగా దర్శనం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ ఏరియా చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇలాంటి టెంపుల్ కానీ ఇలాంటి ఇలాంటి గుడులు కానీ ఏ గుడి అయినా సరే ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. देवराजसेव्यमान पावनाभिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे. ఇంతకీ ఆ స్వామివారి పేరు చెప్పలేదు కాదు, కోటిలింగేశ్వర స్వామి ఆలయం.